అమ్మ ఏంటమ్మా ఏ సమస్యతో వచ్చారమ్మా? ఇల్లు గురించి మా ఇల్లు వచ్చింది మేడం. వస్తే మా ఇల్లు అని పోతే వాడు వేరేళ్ళకి అమ్ముకున్నాడు అని తేలింది. ఏమో అక్కడ సైదులట ఆ ఏరియా కుట్టాడట వాడు. కలెక్టర్ వచ్చి అన్నీ చెక్ చేస్తే లేదమ్మా అమ్మేసుకున్నాడు అంటే కలెక్టర్ ఆఫీస్ పోతే లేదు తర్వాత వస్తుంది ఇల్లు నువ్వు డబల్ బెడ్రూమ్కి రాసుకుంటే డబల్ బెడ్రూమ్ రాలే సింగిల్ బెడ్రూమ్ రాలే మమ్మల్ని పర్షాన్ చేస్తుర్రు. కట్టిన 40,000 వేలు కట్టిన 80,000 కట్టిన. మన తెలంగాణ వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు కట్టినాక ఇప్పుడు పోయింది. మేము అక్కడ వారసుగూడలో కిరాయికి ఉంటున్నాం మేడం. అక్కడ కుర్మగూడ డబల్ బెడ్రూమ్ కాదు, అది సింగిల్ బెడ్రూమే. కుర్మగూడలో వచ్చింది. తాళం ఇచ్చిర్రు, తాళం వేసుకొని వచ్చినాం మేము. వచ్చినాక పల్లగొట్టి అట్లా వేరోడు ఉన్నాడు. వేరోడు ఉంటే ఎందుకున్నావు నువ్వు అని అంటే నాకు వేరే ఆయన 3 లక్షలకు అలాట్ చేసిండు అంటున్నాడు. అమ్మేసుకున్నాడు. అడిగినాము. అడిగితే కలెక్టర్ ఆఫీస్ పో అంటే కలెక్టర్ ఆఫీస్ పోతే కలెక్టర్ ఆఫీస్లో ఇల్లుకు పెట్టుకో అంటే ఇల్లుకు పెట్టుకుంటే ఇల్లు వస్తలేదు, ఏమొస్తలేదు. నాకు రేవంత్ రెడ్డి ఏమన్నా సాయం చేస్తాడని రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చింది. పోతున్నా నేను ఇయ్యనికి పోతున్నా సార్.